ఈరోజు నేను కూడా ఒక మాట చెప్తున్నా, 2024లో నువ్వు ప్రయాణం చేస్తూ 2025లోకి వెళ్తున్నప్పుడు ఏ ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అది నువ్వు తెలుసుకోవాలి. ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎదురు గుమ్మానికి ఎదురు తలుపుకో తాళం పెట్టా, 100 తాళాలు పెట్టి వచ్చిద్దా? ఏ తాళం అయితే దానికి నియమించబడిందో, ఏ తాళం అయితే దానికి నిర్ణయించబడిందో, ఏ తాళం పెడితే అది వస్తుందో అది పెడితేనే ఆ ద్వారం తెరవబడింది. హల్లెలూయా. దేవుడు మనస్సును గెలుచుకునే తాళం ఒకటి ఉంటుంది, అది ప్రార్థన అయి ఉన్నది. తాళాలు 100 రకాలు ఉంటాయి, ప్రార్థన కూడా కొన్ని 100 రకాలు ఉంటాయి. ఆ ప్రార్థన ఏంటో తెలుసుకోవాలి. 2025లో ఏ ప్రార్థన చేస్తే నేను ఆత్మీయంగా నిలబడతాను, ఏ ప్రార్థన చేస్తే నా కుటుంబం దీవించబడింది. భక్తులు ఏ ప్రార్థన చేశారు వాళ్ళ కుటుంబాలను కట్టుకోవడానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.